నిన్న పెనుబల్లి మండల కేంద్రమైన వియ్యంబంజర్లో మరి ఖమ్మం నుంచి వచ్చిన కోయిని వెంకన్న అనే అనామకుడు మరి ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సోమరాజు సీతారామరావు గారి పైన ఎలాంటి ఆధారాలు లేని ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలే కాకుండా వారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఎలాంటి గౌరవ మర్యాదలు లేకుండా వారు మాట్లాడిన మాటలు ఇవాళ పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వాస్తవంగా ఎవరయ్యా కోయిని వెంకన్న, నువ్వు నీ బ్రతుకేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు ఖమ్మంలో ఒక బ్లాక్ మెయిలరు, ఒక రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే చట్టాన్ని నువ్వు ఇవాళ లూప్ లైన్స్ నువ్వు నీ చేతిలో పెట్టుకుని ఎన్ని కుటుంబాలు ఆగం చేసావు, ఎందరి భూములు కబ్జా పెట్టావు. మరి నీ చరిత్ర ఒక నీతి మాలిన చరిత్ర, నువ్వే ఒక దిక్కుమాలిన వ్యక్తివి. అలాంటి వ్యక్తి వచ్చి నువ్వు ఇక్కడ మరి సోమరాజు సీతారామరావు గారి పైన మరి ఆరోపణలు చేసే స్థాయి అనేది ఎవరి సోమరాజు సీతారామరావు గారు ఈ పెనుబల్లి మండలంలో ప్రతి కుగ్రామానికి తెలుసు. వారు 2000 ఎకరాల భూస్వాములు, పట్టాదారులు, మరి వాళ్ళ అనేక రకాల సేవలు మరి కార్యక్రమాలు చేసి వారి భూములన్నీ కూడా దానాలు చేసుకొని ఇవాళ వారు నిరాడంబరంగా ఇవాళ ఈ జిల్లాలో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి పైన ఇవాళ నువ్వు రాజకీయంగా మరి ఎవరున్నారో మాకు తప్పకుండా త్వరలోనే బయట పెడతాం. ఇలా రాజకీయంగా ఎదుర్కోలేని వెధవులు ఇలాంటి ఆకతాయిల్ని మరి ఇలా అనామకుల్ని ముందు పెట్టి ఇలాంటి దుర్చర్యలు పాల్పడడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. మరి వాస్తవంగా కోయిని కన్నా నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే నువ్వు మరి వియ్యంబంజర్ రింగ్ సెంటర్కి రా, మరి బహిరంగ చర్చకు మేము సిద్ధం. మరి లేకుండా మరి అలా ఎలాంటి ఆధారం లేకుండా మరి వాళ్ళు ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఇవాళ నువ్వు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే విధంగా నువ్వు గన మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా నీకు ఇదే వియ్యంబంజర్ రింగ్ సెంటర్లో పెనుబల్లి మండల కేంద్రంలో బుద్ధి చెప్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నావు. ఇప్పటికైనా సరే నీ దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు ఉంటే నువ్వు న్యాయస్థానానికి వెళ్ళి నువ్వు న్యాయం కోసం పోరాడు. కానీ నువ్వు ఏదో రాజకీయంగా అణిచివేయాలని మరి రాజకీయంగా నిరోధించాలని చెప్పి నువ్వు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక వ్యక్తి గౌరవ మర్యాదల ప్రతిష్ట దిగజార్చే విధంగా మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు సహించరు. మరి ఒక నాయకుడే కాదు, మా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త జోలికి వచ్చినా నీలాంటి వెధవలకి నాలుగు తీర్చుతామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. నీ యొక్క దుశ్చరణలో భాగంగా ఎన్ని కుటుంబాలు ఆగమైనో ఇలా జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలుసు. మరి నీ ఆటలు ఖమ్మంలో సాగేమో బిడ్డ, నీ ఆటలు ఇక్కడ పెనుబల్లో సాగవు. మరి ఈరోజు ఏదైతే మరి నువ్వు చేసినటువంటి ఆరోపణలు మేము ఖండిస్తూ ఉన్నాం పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున. నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడమని కూడా తెలియజేస్తా ఉన్నాం.